గురించి రాసిన కవిత్వం అందరూ రాస్తారు, సినిమా పాటలు రాస్తాం, లేకపోతే రాజు చేత రాస్తాం, పెద్ద పెద్ద చందాలు వారి స్తోత్రాలు రాస్తాం. కానీ ప్రజల గురించి, ప్రజల ఉద్ఘోషణ గురించి, ప్రజల మీద జరిగే అత్యాచారాల గురించి, ప్రజల సమస్యల గురించి రాసి కవులు ఎంతమంది ఉన్నారో నాకు మాత్రం తక్కువ తెలుసు, తెలిసేవారు కూడా చెప్పవచ్చు. అందుకే కాలువని జరిగితే 10 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాల వరకు, 500 సంవత్సరాల వరకు ప్రతి తెలంగాణ ఇంట్లో ఆయన పేరు మోగుతుంది. అది ఆయన ఘనత. ఏ సమస్య, ప్రజల సమస్య కూడా ఆయన అనుకోకుండా, ఆయన లేకుండా లేదు. అన్నికంటే పెద్ద విషయం రాసింది ఆయన రాయడే కాదు, ప్రజలను కూడా అదే ప్రకారంగా ఉత్తేజపడుతుంది. ప్రజలను వారి శక్తి ఏమిటి, శక్తిని ఆ శక్తి ఏమిటి, ప్రజలు మీ వారిని అనుశాసించే శక్తిని ఏ విధంగా ఎదుర్చాలి, ఏ విధంగా కొట్టాడాలి, ఏ విధంగా వ్యక్తి అనుకుంటుంది. అది ప్రతి ఇంట్లో కాళోజీ పేరు ఎరిగిన తెలంగాణలో వాడు రైతు కుటుంబమే కావచ్చు, వ్యవసాయదారుడే కావచ్చు, ప్రొఫెసరే కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఆయన పేరు ఇంట్లో తిరగకుండా ఏ ఇంట్లో లేదు. నేను ఘంటాపరంగా చెప్పాను. అందుకే కాళోజీ మొత్తం అందరి గౌరవంటే, అందరి వ్యక్తి కంటే, అందరి ఉద్యమకారుల కంటే, అన్ని సంస్కృతులు కంటే ఎక్కువ పేరు ప్రతిష్టా ఉంటుంది. ఆయన ప్రజాకవి, పండితుడు, సంఘ సంస్కృత, రాజకీయ వేత్త, రాజకీయ చైతన్య మనిషి. ఏ ఫీల్డ్లో ఆయన పెట్టలేదు, కానీ ఏ ఫీల్డ్లో ఆయన పనిచేసినా ప్రజల గురించి పనిచేసినాడు మాత్రమే. తనకు ఏమైనా కావాలని, తనకు ఉద్యోగం కావాలని, తనకి ఏమైనా కాంపెన్సేషన్ కావాలని, తనకి ఏమైనా రావాలని మాత్రం ఎన్నడూ కోరుకోలేదు. అది ఆయన గొప్పతనం. అది అతన్ని వేరే మనుషుల కంటే, మనుషుల కంటే, కవుల కంటే, గ్రంథకర్త కంటే, ద్వారత కంటే, ప్రజాజీవుల కంటే అందరికంటే చేశాడు. అది ఆయన బాధ్యత. నా వెళ్ళు ప్రవర్తిస్తున్నాడు. చదవడం మన తర్వాత తెలియదు, తర్వాత వాళ్ళు కొన్ని తర్వాత చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఆయన గురించి, ఆయన కవిత్వం గురించి, ఆ సాహిత్యం గురించి, ఆయన చేసిన సేవ గురించి 52 భక్తులు ఉన్నారు ఈ 2 రోజుల్లో. కాబట్టి నేను అందరూ బోధించుకోలేదు, నేను 2 రోజులు వివరిస్తున్నాను వీళ్ళంతా. కానీ ఒకటి మానవ గురించి ఆయనకు ఇంత స్టడీ ఉండేది. మానవ చరిత్ర, మానవుడి అద్భుతం. మొన్న ఇన్నది సురేంద్రనాథ్ గారి గురించి మాట్లాడినాము. వారు కూడా ఏ విధంగా ప్రజాకవి, పండితులు, చరిత్రకారులు. నేను కూడా హిస్టరీ స్టూడెంట్ చదువుకున్నాను. హిస్టరీ ప్రైవేట్ చదివాను, ఆఫ్టర్ ప్రైవేట్ చదివాను, ఎక్స్పీరియన్స్ వర్క్ చదివాను. కానీ వారంతా పుస్తకాలు ఎట్లా పోయింది. కానీ నాకు ఈయన చరిత్రలు మళ్ళీ ఒకటే వాటిలో చెప్పినాడు. అదే గొప్పగా ఆలోచించింది. మీ అందరూ తెలుసు, సివిలైజేషన్ అంతా లేకపోతే ఎప్పుడెప్పుడు డిస్కవరీ అయినా అన్నిటి గురించి కూడా ఒక యుద్ధము, మనుషుల పరస్పర విరుద్ధాల గురించి తగ్గింది.
అంటే మనం రాకెట్ మొదలున్నాం రాజు పుష్కోడిలో రాజు స్టోరేజ్ then goes to iron age, then goes to rocket comes. Now it is the rocket age formed. Rocket age is now. And last విషయం ఏమంటే ఇంత చేతుల్లో ఉన్న చాలా సోపింగా అంటారు. ఇంత చేతున్నా ఇంతవరకు కనుక కానీ భావించిన ఏమొచ్చింది రాకెట్ రాజీవ్ నాడు ఒకరితో కొట్టుకోవడానికి రాముడు వెళ్తున్నాం, తర్వాత గడుపు బాబుని వెళ్తున్నాం, తర్వాత ఎవరు కొట్టుకుంటే రాకెట్ వెళ్తున్నాం. ఈ అన్నింటి కలిసి ఒకటే మాట రాకుండా చెప్పిన వాడాలి. రాయి విసిరినా రాకెట్ విసిరినా గిట్టని వాళ్ళని కుట్టడే కదా, అదే రాయి ఒకటే వాటిలో మొత్తం చేసి పెట్టారు. రాయి రాజీవులో రాయి ఉంటున్నారు, అక్కడి నుంచి పోయి ఇప్పుడు రాకెట్ తీసుకునేది ఓవర్లో కొట్టుకుంటే కదా వాళ్ళ చేతిలో అంతా కలిసి ఒకటే వాపసు. ఇవన్నీ ఈ ఎన్నో చూసినా నాకు కవితలన్నీ ఎన్ని చూసినా ఇప్పుడు ఆయన పుస్తకం ఆ కంపెనీలు ఎక్కువ రాయకున్నాను. అన్నికంటే ఎక్కువ విషయం నా పరంగా ప్రశ్న పట్టే ఒకటి తెలుసుకుంటున్నాను. నేను ఆయన ఒకటే ఉంటాను మాయపడ పరగదారు మాకు ఆయన 29 సంవత్సరాలు తగ్గినాడు. కానీ నాకు అప్పటికి 65 వాళ్ళు రావట్లేదు. మా మేనమావలు ఆయన అందరూ ఏ కులము మతము జాతి ఏది లేదని ఆయన మా మేనమావలు పుట్టిపోయినట్టు. మా అమ్మ ఈ అన్నదాలు రాదు తర్వాత వారి క్లాస్మేట్స్ మా అమ్మను ఏమమ్మా ఆవిడ చక్కాలు ఆలక్ష్మం లేదు ఇట్లే అంత ఆర్థిక నువ్వెవరు ఉంటున్నావా నువ్వు కాదు ఇప్పుడు చెప్పిన నీ అన్నంటుడు నానే అందులో నాకే రౌండ్ కాదు. నువ్వు అప్పుడప్పుడు ఎవరు మాట నేనేం అంత మేము ఏమవ్వాలి నేను మేము నెల నీకు ఎప్పుడు దూరంగా ఉండేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చేవాళ్ళు అంత ప్రియంగా అంత వాత్సల్యంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎవరితోని పడితే ఏ కుటుంబే పడితేమైనా ఆ పట్టిన వ్యక్తి అతన్ని మర్చిపోకుండా ఉండేవాడు. అంత 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 అనుసరించేవాడు. ఆయనకు అంత ఆకర్షశక్తి ఉంది. అది అందులో తెలుస్తుంది మానవతాలు అని దక్షిణ మానవతాలు ఆలోచన సింప్లిసిటీ. ఆ మనిషి ఏం మాట్లాడితే అదే మాట మాట్లాడేవాడు. ఎంతమంది వ్యక్తులు మాట్లాడినా ఇలా తీర్థం మాట్లాడారు. ఆనందమానంగా మాట్లాడేవాడు. కానీ ఆయన పెద్దగా ఆయన వ్యక్తులు మాట్లాడారు. చీఫ్ మినిస్టర్తో మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడేవాడు. చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడేవాడు. ఎప్పుడాజులు మాట్లాడినా అదే లెవెల్ మాట్లాడారు. ఎప్పుడాజు చిన్నవాడు మీ పెద్దవాడు అది నిజమైన మానవ. అటువంటి మానవ వ్యక్తి నేను చూసి మాత్రం ఒక సార్లు తప్ప నేను ఎవరికి స్కూల్ ఏంటి చెప్తున్నా అది ఆయన చెప్పుకోకూడదు.